రండి పైకెళ్దాం. పైకొచ్చేయండి. నువ్వు లోపలికెలా వచ్చావు? అది ఐఎమ్ సారీ, అది డోర్ లాక్ చేసింది. 2 సార్లు బెల్ కూడా కొట్టాను, ఎవరూ తీయలేదు. ఐ థాట్ యు వరన్ట్ దేర్. ఐ వాజ్ ఇన్ ద షవర్. నేను రాత్రి చాలా బిజీ ఉన్నాను. అఫ్ కోర్స్, పోయిన సంవత్సరం నువ్వు ఎక్కువగా తాగావు, అందుకే రాలేకపోయావు. ఇక దానికంటే ముందు సంవత్సరం నువ్వు కన్వీనెంట్లీ ఒక పెద్ద రైడ్లో ఉన్నావు, అవునా? నేను నిజంగానే పెద్ద రైడ్లో ఉన్నా. ఓ, నీకు 2 ఏళ్ల కిందటి విషయం గుర్తుంది, కానీ ఇది గుర్తులేదు, అవునా? ప్లీజ్ ప్లీజ్, ఐ డోంట్ వాంట్ ఎనీ ఆఫ్ దిస్, ఓకే? నేను కేవలం నీకు సారీ చెప్పడం కోసం వచ్చా. నాకు సారీ చెప్పేం ప్రయోజనం? యా యా I remember this. నా లైఫ్లో ప్రతి ఒక్క రోజు నాకు ఇది గుర్తొస్తుంది. నేనేది మర్చిపోలేదు, నాకు మొత్తం గుర్తున్నాయి. లోపలెవరు ఉన్నారు కదా? ఎక్స్క్యూజ్ మీ? నువ్వు స్నానం చేస్తున్నానని చెప్పావు, కానీ నీ జుట్టు తడవలేదు, అలాగే ఒళ్ళు కూడా తడవలేదు. ఈ రోజు నేను తలస్నానం చేయలేదు. యూ లూజింగ్ ఇట్, యు నో. లీనా థామస్ అడ్రస్ దొరికిందా నీకు? దొరికింది. స్క్రీన్ బ్లాంక్గా ఎందుకుంది? నీకో పని అప్పగించాను కదా. అది పూర్తయింది. నాట్ లీనా థామస్. కొంచెం తేలిగ్గానే దొరికిపోయింది. ఇన్ఫాక్ట్ వెతకాల్సిన అవసరమే రాలేదు. తను దాక్కోడానికి ప్రయత్నించడం లేదు. కేవలం గవర్నమెంట్ డేటాబేస్ స్కాన్ చేశా, అలాగే ఫేషియల్ రికగ్నైజేషన్ సర్చ్ చేశాను. 2-3 సెకండ్లోనే తమరి ఆంటీ బయటికి వచ్చింది. వాట్? అసలు ఇలా ఫ్రీగా పనిచేసుకునే సిస్టమ్ ఎప్పుడైపోతుంది? వచ్చే జన్మలో చూద్దాంలే. అరే కానీ అది 2 కోట్ల మంది జనాలున్న ముంబైలో ఒక మిస్ అయిన వ్యక్తి దగ్గరికి చేరుకోవడం సముద్రపు ఇసుకలో సూదిని వెతకడంతో సమానమవుతుంది. బహుశా అందుకేనేమో సంవత్సరాలుగా ఈ పని చేస్తుంటే నాకొకటి తెలిసింది. ఈ సిటీలో ఒకవేళ అదృష్టం బాగుందంటే లోకల్ ట్రైన్లో సీటు దొరుకుతుందేమో, కానీ కనపడని వ్యక్తి కాదు.
ఎస్ చెప్పండి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ఏసీపీ విక్రమ్ లీనా థామస్ని కలవాలి. తనతో మీకేం పని? థ్యాంక్ యూ. నాకేం చెప్పారంటే నువ్వు ప్రశ్నలు వేయకుండా కండిషన్లు పెట్టకుండా ఎవరినైనా వెతికి పెడతావని. డేవిడ్, మై సన్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్. తను చాలా ఫేమస్ సర్జన్. మా దగ్గరున్న పిల్లలు అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్ పిల్లలే. ఇక వాళ్ళకి ఏమాత్రం సాధ్యం కానివన్నీ కూడా వాళ్ళకి అందించడానికి మేం పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఓకే. ఇది మీకు వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించచ్చేమో కానీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని మా దగ్గర వదిలేయటం మంచిదే అయింది. ఎందుకలా అంటున్నారు? ఇది వాళ్ళ జీవితంలో ఒక మంచి టర్నింగ్ పాయింట్. టీ తీసుకోండి. థ్యాంక్ యూ. పిల్లలకి దక్కాల్సింది దక్కేలా మేం పూర్తిగా మా ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎస్ మ్యామ్. లేదంటే సాధారణ పరిస్థితుల్లో ఇది ఏమాత్రం పాజిబుల్ కాదు. నా కొడుకు డేవిడ్ ఎల్లప్పుడూ వాళ్ల కోసమే శ్రమిస్తూ ఉంటాడు. వాళ్ళు కోల్పోయింది వాళ్ళకు అందించటానికి. సో మీరిక్కడికి ఏ పని మీద వచ్చారు? యాక్చువల్లీ కొద్ది రోజుల క్రితం మా డిపార్ట్మెంట్ రైడ్ చేసింది. అక్కడ కొందరు అనాథ పిల్లలు మాకు దొరికారు. వాళ్ళకి ఏదైనా ఆశ్రయం కల్పించాలి. అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఓ బేబీస్. అయ్యో పాపం. Well, they're most welcome to our orphanage. థ్యాంక్ యూ వెరీ మచ్. మ్యామ్, మీకు మీటింగ్ టైం అవుతుంది. మే ఐ టేక్ ఎ లీవ్ నవ్? ఐ హ్యావ్ ఎ మీటింగ్ టు అటెండ్. శైలేంద్ర మీకెవరిని కలవాలో చెప్తాడు. షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ మీటింగ్ యూ. శైలేంద్ర, మ్యామ్. దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ష్యూర్. సో మిస్టర్ విక్రమ్, మీరు ఇంకేమైనా తెలుసుకోవాలా లేక అయిపోయిందా? ఎందుకు? నీకు కూడా ఏదైనా మీటింగ్ ఉందా? అవును, నువ్వు ఇక్కడ ఏం చేస్తుంటావు రామ్లాల్? శైలేంద్ర. పేరు కాదు, పని. నువ్వేం పని చేస్తుంటావు? నేను లీనా మేడం అలాగే డేవిడ్ సార్ విషయాలన్నీ హ్యాండిల్ చేస్తాను. వాళ్ళెప్పుడు బిజీగా ఉంటారు, అందుకే మొత్తం నేనే చూసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, బయటకు వెళ్ళే దారి ఇటువైపు ఉంది. మీకేమైనా హెల్ప్ కావాలా? మీరు ఇలా వెళ్ళడానికి వీల్లేదు. అవును, ఈవిడెవరు? మీరు ఇక్కడే ఉంటారా? నాట్ ఎగ్జాక్ట్లీ. Let me guess. David's girlfriend. నన్ ఆఫ్ యువర్ బిజినెస్. Then what's your business? నేను థామస్ ఫ్యామిలీ గురించి ఒక పుస్తకం రాస్తున్నాను. డాక్టర్స్ గురించి బుక్ రాస్తున్నావా? నేను ఎప్పటి నుంచో ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. డాక్టర్స్ గురించి ఏం చెప్తుంటారో అది నిజమేనా? వాళ్ళకి తెలిసింది కేవలం ఒక్కటేనట కదా, బిల్ పెంచడం. ఓ నిజమేనా? నైస్ మీటింగ్ యూ టూ. సీ రామ్లాల్. మిస్సింగ్. మిస్ అయిందో, మిస్ అయిపోయిందో, లేక నువ్వే కోరుకుంటున్నావేమో తను మిస్ అయిపోవాలని. బికాస్ ద థర్డ్ ఆప్షన్, ఐ డోంట్ ఎంటర్టైన్. నాకేం చెప్పారంటే నువ్వు ప్రశ్నలు వేయకుండా కండిషన్లు పెట్టకుండా ఎవరినైనా వెతికి పెడతావని. రాంగ్. ఎవరినైనా వెతకను. ఎవరి కోసం డబ్బులు ఇస్తారో నేను కేవలం వాళ్ళనే వెతుకుతాను. డేవిడ్కి కేసుతో లింక్ ఉండడం ఎందుకో నాకు మింగుడు పడ్డం లేదు. ఇతరులకి సహాయం చేయడానికి ముందు మీకు మీరు సహాయం చేసుకోండి. ఫ్లైట్స్లో వినే ఉంటారు,
నేను దీన్ని లైఫ్ రూల్గా మార్చుకున్నాను. నాకు డబ్బులు అందుతున్నంత వరకు ఎవరిని వెతకడానికి ఎవరి ఉద్దేశం ఏంటో అది ఆలోచించడం నా పని కాదు. కానీ ఈరోజు మొదటిసారి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. గతంలో నేను చేసిన వాటికి మూల్యం చెల్లించుకోవాల్సిన టైం వచ్చింది.